హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా? భక్తులకు అభయమిచ్చిన వైకుంఠధాముడు ఒంటిమిట్ట శ్రీరాముడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత ఆంధ్ర భద్రాద్రిగా గుర్తించబడిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారం గుండా వచ్చే భక్తులకు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు అభయమిచ్చాడు. దేశంలోనే రెండవ అయోధ్యగా కీర్తించగడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము ముందే రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి ప్రత్యేక క్యూ లైన్లలో బారులు తీరారు. రామయ్య క్షేత్రానికి విచ్చేసే భక్తుల కోసం కడప జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. వీరితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కూడా భక్తులకు తాగునీరు, అన్నప్రసాద సౌకర్యాలు పుష్కలంగా ఏర్పాటు చేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులతో ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణం మొత్తం వైకుంఠధామ శ్రీరామ అనే నామస్మరణతో మారుమ్రోగిపోయింది. వైకుంఠ ద్వార దర్శనం అనంతరం గరుడ వాహనంపై కొలువు తీరిన సీతా రామ లక్ష్మణ మూర్తుల ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవం యందు తాళాలు, కోలాట భజనలు భక్తులను అలరించాయి.